ఫ్రెండ్స్, మన ఛానల్లో మరొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మీద సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అది ల్యాండా. ఈ సిరీస్లో మనం ల్యాండా గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీడియోలో అసలు ల్యాండా అంటే ఏంటి, ఎటువంటి సందర్భాల్లో ల్యాండా అనే సర్వీస్ మనకు ఉపయోగపడుతుంది, ఇలాంటి వివరాలన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందర మీ అందరికీ ఒక రిక్వెస్ట్. నా ఛానల్లో కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ ఆర్ డిస్లైక్ అండ్ వన్ కామెంట్. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే ఏం చేస్తే మన ఛానల్లో క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్తూ ఒక కామెంట్ కూడా పాస్ చేయండి. అది మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోలో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. అలాగే మీ అందరి కోసం నేను టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ జీమెయిల్లో ఐడీలు కూడా క్రియేట్ చేశాను. మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఆర్ జీమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ ద్వారా నా ఛానల్ ఫాలో అవ్వచ్చు కూడా. మీరు ఈ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ చూసి మీరు నన్ను ఫాలో కండి. ఓకే, ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ల్యాండా అనేది ఏడబ్ల్యూఎస్లో కంప్యూట్ అనే కేటగిరీకి చెందిన ఒక సర్వీస్. ఈ కేటగిరీలో మనకి రకరకాల సర్వీసెస్ అవైలబుల్ అవుతాయి. వాటిల్లో ఇనీషియల్ లెవెల్లో మనం బాగా తెలుసుకోవాల్సినవి EC2, ల్యాండా, ఇంకా ఎలాస్టిక్ బీన్స్టాక్. వీటిలో EC2 గురించి మనం ఇంతకు ముందరే డిస్కస్ చేసుకున్నాం. మీలో ఎవరైనా ఆ వీడియోలు ఇంకా చూడకపోతే మన ఛానల్లో పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు, లేకపోతే EC2 ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటిని చూడొచ్చు. అక్కడ మనం తెలుసుకున్న దాని ప్రకారం EC2 అనే సర్వీస్ మనకి విర్చువల్ మిషన్స్ లాంచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ల్యాండా, ఇది మనకి సర్వర్లెస్ కంప్యూట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎలాస్టిక్ బీన్స్టాక్, దీని ద్వారా మనం వెబ్ హోస్టింగ్ ఇంకా చాలా పనులు చేయొచ్చు. ఈ ఎలాస్టిక్ బీన్స్టాక్ గురించి, ఆ సర్వీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వదిలేయండి. ఓకే, ఇంకా ల్యాండా విషయానికి వస్తే దీని ద్వారా బ్యాక్గ్రౌండ్లో రన్ చేసే ఫంక్షన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ ల్యాండా ఫంక్షన్స్ అనేవి ఏదైనా ఒక యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికో, లేక వెబ్ ఆర్ విండోస్ పేజెస్ డిజైన్ చేయడానికో అయితే మాత్రం కాదు. ఇవి డైరెక్ట్గా ఒక పర్టికులర్ టాస్క్ పెర్ఫామ్ చేయడం కోసం మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఈ ల్యాండా ఫంక్షన్ కనుక మనం రన్ చేస్తే, సపోజ్ ఈమెయిల్ అనేది ఏదైనా ఫైర్ కావడమో, లేక ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ నుంచి, అంటే S3 లాంటి చోట స్టోర్ చేసిన ఏదో ఒక ఫైల్ నుంచి డేటా రీడ్ చేయడం, డేటాబేస్లో డేటా అప్డేట్ చేయడం, ఇలాంటి వాటిని మనం చేయొచ్చు అనమాట. అఫ్కోర్స్ ఇంకా చాలా చేయొచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం వీటిని చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ ల్యాండాని మనం రకరకాల AWS సర్వీసెస్ ద్వారా ట్రిగ్గర్ చేయొచ్చు. AWS సర్వీసెస్ నుంచి వీటిని ట్రిగ్గర్ చేయడం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి కూడా మీకు నేను చాలా వివరంగా చెప్తాను, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ల్యాండా గురించి మరింత తెలుసుకునే ముందు కొంతసేపు క్లౌడ్ అనే ఎన్వైరన్మెంట్ని పక్కన పెడదాం. సాధారణంగా మనం రాసుకున్న కోడ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉన్నా దాన్ని పబ్లిక్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని తీసుకుని వెళ్ళి ఏదో ఒక పబ్లిక్ సర్వర్లో హోస్ట్ చేయాలి. దానికోసం మనకి అవసరమయ్యే ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? పబ్లిక్ యాక్సెస్ ఉండే ఒక సర్వర్. అందులో ఆపరేటింగ్ సిస్టమ్, రన్ టైమ్, మెమరీ, ఇంకా నెట్వర్క్ రిలేటెడ్ సెటప్, ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే అవసరాన్ని బట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీని అప్ అండ్ డౌన్ చేస్తూ మానిటర్ చేయడానికి అవసరమయ్యే మ్యాన్ పవర్ కూడా ఉండాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ కోసం ఆల్రెడీ మనకి AWSలో EC2 అనే సర్వీస్ అయితే ఉంది. అందులో కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని ఎంచుకుని కోడ్ని మనమే హోస్ట్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. EC2 అనే సర్వీస్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని సక్సెస్ఫుల్గా ఇస్తున్నప్పుడు మళ్ళీ ల్యాండా ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. అది తెలియాలంటే EC2కి ఇంకా ల్యాండాకి మధ్యన ఉండే బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి అన్న దాని మీద మనకి అవగాహన ఉండాలి. ప్రాథమికంగా చూస్తే EC2 అనేది మన ఇంట్లో ఉండే డెస్క్టాప్ లాంటిది, మనం ఒళ్ళో పెట్టుకుని వర్క్ చేసుకునే ల్యాప్టాప్ లాంటిది. EC2లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనమే రెస్పాన్సిబుల్ అవుతాం. కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ హెడేక్స్ ఏవి మనం తీసుకోకుండా మన కోడ్ని సింపుల్గా తీసుకెళ్ళి పబ్లిక్ నెట్వర్క్లో హోస్ట్ చేసి ఆ కోడ్ని అవసరమైనప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ, ఆ తర్వాత యూజ్ చేసుకున్న సమయానికి మాత్రమే బిల్ పే చేస్తూ మనం ఉపయోగించుకోగలిగే సర్వీస్ AWSలో ల్యాండా. ఇప్పుడు EC2, ల్యాండాల మధ్యన ఉండే డిఫరెన్సెస్ని మరింత డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దాం. EC2లో ఇన్స్టెన్స్ని ఉపయోగించుకున్న సమయానికి బిల్ పే చేయాలి. అదే ల్యాండా విషయానికి వస్తే ఫంక్షన్ రన్ అయిన సమయానికి, ఇంకా ఆ ఫంక్షన్ కన్జ్యూమ్ చేసుకున్న మెమరీకి మాత్రమే బిల్ పే చేయాలి. దీన్ని డీటెయిల్గా చెప్పాలంటే EC2లో మనం ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేసాం అనుకుందాం. ఆ ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత అందులో ఒక వెబ్ అప్లికేషన్ ఏదైనా హోస్ట్ చేసాం.
ఆ వెబ్ అప్లికేషన్ అన్న దాన్ని మనం యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ EC2 ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్ స్టేటస్లో ఉన్న సమయం ఎంత ఉంటే అంతకి మనం బిల్ అనేది పే చేయాలి. అంటే మనం వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేసాం, ఒక నెల 2 నెలల్లో దాన్ని వాడకుండా పక్కన ఉంచేసాం, కానీ EC2 ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్ స్టేటస్లోనే ఉంది. దాని అర్థం ఏంటంటే మీరు EC2 ఇన్స్టెన్స్ని వాడుతున్నారు అని. అంటే మీరు ఈ నెల అయితే నెల, 2 నెలలు అయితే 2 నెలలు, ఈ మొత్తం సమయానికి ఆ ఇన్స్టెన్స్ ప్రైసింగ్ అనేది ఏ విధంగా ఉందో దాని ప్రకారం బిల్ అనేది పే చేసేయాలి. అదే ల్యాండా విషయానికి వస్తే, నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి పబ్లిష్ చేశాను ల్యాండాలో, కానీ దాన్ని వాడట్లేదు. ఫంక్షన్ని పబ్లిష్ చేయడానికి లేకపోతే క్రియేట్ చేయడానికి ఏ విధమైన బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఫంక్షన్ క్రియేట్ చేసి అక్కడ ల్యాండాలో ఉంచాను, చేసిన వెంటనే వాడలేదు, ఒక నెల 2 నెలలు దాన్ని వాడలేదు, అండ్ 2 months తర్వాత ఎప్పుడో ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాను. అంటే ఆ ల్యాండా ఫంక్షన్ ఏదో ఫ్యూ సెకండ్స్ రన్ అయింది, సమ్ మెమరీ ఏదో కన్జ్యూమ్ చేసుకుంది. అప్పుడు బిల్ ఏ విధంగా వస్తుంది? ఈ 2 నెలల నుంచి మీరు జనరేట్ చేసిన ఫంక్షన్ నా దగ్గర ఉంది కనుక నేను ఈ 2 నెలలకి బిల్ పే చేస్తాను అంత AWS. జస్ట్ మనం ఆ ల్యాండా ఫంక్షన్ని రన్ చేసినప్పుడు అది ఎంతసేపు రన్ అయింది, అది ఎంత మెమరీ ఎగ్జిక్యూట్ చేసుకుంది అన్న దానికి మాత్రమే అక్కడ బిల్ వస్తుంది అనమాట. ఈ 2 ఆస్పెక్ట్స్ మాత్రమే, ఎంతసేపు రన్ అయింది, ఎంత మెమరీ అది కన్జ్యూమ్ చేసుకుంది, ఈ 2 ఆస్పెక్ట్స్ను మాత్రమే కన్సిడర్ చేస్తూ మనకి బిల్ అనేది వస్తుందన్నమాట. తర్వాత EC2లో మనకు అవసరమయ్యే సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ల్యాండాకి వస్తే అక్కడ మనం చేసేది ఏం లేదు, జస్ట్ రన్ టైం సెలెక్ట్ చేసుకుంటాం అంతే, మిగిలినవన్నీ కూడా ల్యాండా చెక్ చూసుకుంటుంది. ఓకే, తర్వాత యూజర్ కెన్ హోస్ట్ ద కంప్లీట్ అప్లికేషన్. అంటే మనం ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ ఆ అప్లికేషన్ అక్కడ హోస్ట్ చేసుకోవచ్చు. కానీ ల్యాండాలో ఒక పీస్ ఆఫ్ కోడ్, అంటే ఒక ఫంక్షన్ లాంటిది ఒక దాన్ని క్రియేట్ చేసుకుని అందులో ఒక పీస్ ఆఫ్ కోడ్ పెడతాం, ఆ కోడ్ ఒక పర్టికులర్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది అంతవరకే. ఆఫ్టర్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫైర్వాల్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ ప్యాచెస్ అనేవి EC2లో యూజర్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు ఒక EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను, ఆ చేసినప్పుడు సమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఉంటుంది, అయితే ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ ప్యాచెస్ కానీ వస్తూ ఉంటాయి. అలాగే మన ఫైర్ వాల్కి కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటిని మనమే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అదే ల్యాండా విషయానికి వస్తే అక్కడ మనం చేసేది ఏం లేదు, మొత్తం అంతా AWS త్రూ ల్యాండా చెక్ చేసుకుని చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకే, ఇవి డిఫరెన్సెస్. నెక్స్ట్, ల్యాండాని సర్వర్లెస్ కంప్యూట్ సర్వీస్ అని అంటారు. అయితే ఇక్కడ సర్వర్లెస్ అనే మాటకు అర్థం సర్వర్ లేకుండానే మీ కోడ్ క్లౌడ్లో స్టోర్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిపోతుందని మాత్రం కాదు. మనం కోడ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాసినా అది పబ్లిక్గా అందరికీ అవైలబుల్ అవ్వాలి అంటే ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ లాంటిది డిజైన్ చేసుకుని దానికి కోడ్ రాసుకుని ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసుకుని దాన్ని పబ్లిక్గా అందరికీ అవైలబుల్ అయ్యేలా చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఒక పబ్లిక్ సర్వర్ అనేది ఉండాలి. దాంతోపాటుగా ఆపరేటింగ్ సిస్టమ్, రన్ టైం, మెమరీ, నెట్వర్కింగ్ ఇలాంటి సెటప్ అంతా ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ సర్వర్లెస్ కంప్యూట్ సర్వీస్ అనే కాన్సెప్ట్లో కూడా అవన్నీ ఉంటాయి, కానీ వాటి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోమన్నమాట. కంప్లీట్గా ల్యాండాయే వాటి విషయాలు చూసుకుంటుంది. మనం అవేమి పట్టించుకోకుండా మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. మనం మన కోడ్ని ఫంక్షన్స్ రూపంలో ల్యాండా అనే సర్వీస్లో పబ్లిష్ చేస్తాం. ఓకే, అంతవరకే మనం చేసే పని. బట్ కోడ్ రిలేటెడ్గా వచ్చే ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంటే ఎర్రర్స్ కానీ లేకపోతే సమ్ అదర్ ఇష్యూస్ ఏమైనా కోడ్ రిలేటెడ్గా ఉంటే అవి మాత్రమే మనం టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత AWS ల్యాండా మనకి ఈ రోజున చూస్తే C#, జావా, పైథాన్, రూబీ, గో, నోడ్.js లాంటి లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది, ఫ్యూచర్లో ఇంకా కొత్తగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇన్ని లాంగ్వేజెస్ అది సపోర్ట్ చేయలేదు, రీసెంట్గానే కొన్ని యాడ్ అయ్యాయి అనమాట. అలా ఫ్యూచర్లో కూడా మరిన్ని లాంగ్వేజెస్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు మీతో మాట్లాడుతూ నేను ఈ ల్యాండా ఫంక్షన్స్ని రకరకాల AWS సర్వీసెస్ నుంచి ట్రిగ్గర్ చేయొచ్చు అని చెప్పాను కదా, వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనకి AWSలో రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. ఉదాహరణకి API గేట్వే, S3, DynamoDB, క్లౌడ్ వాచ్ ఇలాంటివి అనమాట. వీటి ద్వారా కూడా మనం ల్యాండా ఫంక్షన్స్ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఒక యూజ్ కేస్ తీసుకుందాం. మనకి క్లయింట్ ఏం చేస్తాడంటే కొంత డేటా ఏదో ఉంటుంది క్లయింట్ దగ్గర, దాన్ని ఒక ఫైల్ ఫార్మేట్లో మనకు పంపిస్తాడు. మనం ఏం చేయాలంటే ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలన్నమాట. దీనికి క్లౌడ్లో ఇచ్చే సొల్యూషన్ ఎలా ఉండొచ్చు అంటే, మనం ఏం చెప్తామంటే క్లయింట్కి నేను S3లో ఒక బకెట్ క్రియేట్ చేసి ఉంచుతాను, ఆ బకెట్ డీటెయిల్స్ నీకు ఇస్తాను, నువ్వు నీ కోడ్ ద్వారా
ఒక ఫైల్ని తీసుకెళ్ళి ఆ బకెట్లోకి అప్లోడ్ చేయి. నేను ఆ బకెట్ నుంచి మీరు అప్లోడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాని నుంచి డేటాను రీడ్ చేసుకుని తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తానని చెప్తాను అనమాట. అప్పుడు క్లయింట్ ఏం చేస్తాడంటే వాళ్ళు ఒక ఫైల్ ఫార్మేట్లో డేటాని క్రియేట్ చేసుకుంటారు. ఆ ఫైల్ ఏదైనా కావచ్చు, CSV ఫైల్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, JSON కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. ఒక ఫైల్ ఫైల్లో డేటా మొత్తం వాళ్ళు అప్డేట్ చేసుకుని ఆ ఫైల్ని తీసుకెళ్ళి S3 ఫైల్ బకెట్లోకి అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆ బకెట్కి ఒక ఈవెంట్ క్రియేట్ చేసి ఉంచుతామన్నమాట. ఆ ఈవెంట్ ఎప్పుడు రన్ అవుతుందంటే వీళ్ళు ఫైల్ అప్లోడ్ చేసిన వెంటనే రన్ అవుతుంది. ఎన్నిసార్లు ఫైల్ అప్లోడ్ చేస్తే అన్నిసార్లు రన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆ ఈవెంట్ని ఏం చేస్తాం, మళ్ళీ తీసుకొచ్చి మనం ఏ ల్యాండా ఫంక్షన్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో ఆ ల్యాండాకి కనెక్ట్ చేస్తాం. ఆ ల్యాండా ఫంక్షన్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఆ ల్యాండా ఫంక్షన్లో మనం కోడ్ ఎలా రాసుకుంటామంటే వాళ్ళు ఇప్పుడు అప్లోడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో దానిలో ఉండే డేటా అంతా రీడ్ చేసి తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేసే విధంగా కోడ్ రాసుకుని ఉంచుకుంటాం అనమాట. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక ఫైల్ అప్లోడ్ చేయగానే ఇమ్మీడియట్గా ల్యాండా ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ల్యాండా ఫంక్షన్లో ఉన్న కోడ్ ప్రకారం ఆ ఫైల్లో ఉన్న డేటా అంతా రీడ్ చేసి కావాలంటే ఫార్మేట్ చేసుకుని తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తాం అనమాట. అలాగే డైనమోడిబిలో ఏదైనా ఒక రికార్డ్ అప్డేట్ అయినప్పుడు మనం ఈ ల్యాండా ఫంక్షన్ అనే దాన్ని ట్రిగ్గర్ చేసి డేటాబేస్ అప్డేట్ చేయొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఈమెయిల్ సెండ్ చేయడం కానీ ఇలాంటి ఏదో ఒక యాక్టివిటీ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ API గేట్వే. ఈ API గేట్వే అనేది మనం సాధారణంగా దేనికి ఉపయోగిస్తామంటే వెబ్ APIs క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము, రెస్ట్ఫుల్ సర్వీసెస్ కోసం. ఓకే, ఆ రెస్ట్ఫుల్ సర్వీసెస్లోనా వెబ్ APIsలోనా మనకి ఏమొస్తుంది, ఒక ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ తీసుకెళ్ళి మనం ఒక కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఆ ఎండ్ పాయింట్ ద్వారా API గేట్వేని హిట్ చేసినప్పుడు API గేట్వే ద్వారా మన ల్యాండా ఫంక్షన్ అనేది ట్రిగ్గర్ అయ్యి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది జరుగుతుందన్నమాట. ఓకేనా. అలాగే క్లౌడ్ వాచ్ ద్వారా కూడా మనం ల్యాండా ఫంక్షన్ అనేదాన్ని ట్రిగ్గర్ చేయొచ్చు. క్లౌడ్ వాచ్లో మనకి స్కెడ్యూలర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ స్కెడ్యూలర్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే పీరియాడికల్గా, అంటే డైలీ ఇన్నిసార్లు అని, లేకపోతే ప్రతి 2 రోజులకు ఒకసారి నా ల్యాండా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలని చెప్తూ మనం స్కెడ్యూలర్ సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం AWSలో ల్యాండాలో ఉండే ఫంక్షన్స్ని రన్ చేయొచ్చు అనమాట. తర్వాత ల్యాండా ఫంక్షన్ ద్వారా వేరే ఏదైనా ఒక AWS సర్వీసెస్ని మనం కనుక రన్ చేయాలి అనుకున్నామంటే, హిట్ చేయాలి అనుకున్నామంటే అప్పుడు ఆ ల్యాండాకి అసైన్ చేసిన రోల్లో ఆ పర్టికులర్ సర్వీస్ కంటే మనం ఏ AWS సర్వీస్ని అయితే యూజ్ చేసుకుందాం అనుకున్నామో, హిట్ చేద్దాం అనుకున్నామో ఆ సర్వీస్కి సంబంధించిన ప్రివిలేజెస్ అన్నీ కూడా ఈ రోల్కి ఇవ్వాలన్నమాట. అలాగే VPC కూడా సెట్ చేసుకోవాలి. ఈ రోల్ అనే కాన్సెప్ట్ గురించి మీకు నేను IAMలో రోల్స్ గురించి చెప్పినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను. అక్కడ నేను ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి తర్వాత దానికి ఒక రోల్ అటాచ్ చేశాను. ఆ రోల్లో నేను ఏం పర్మిషన్స్ ఇచ్చాను, S3 పర్మిషన్స్ ఇచ్చాను. అప్పుడు ఏం జరిగింది, మనం ఆ EC2 ఇన్స్టెన్స్లోకి కనెక్ట్ అయితే ఆ EC2 ఇన్స్టెన్స్లోంచి S3తో కమ్యూనికేట్ చేయడానికి మనం ఏ విధమైన యాక్సెస్కి కానీ సీక్రెట్కి కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేకపోయింది. డైరెక్ట్గా నేను ఏం చేశాను, ఒక CLI ద్వారా ఒక ఫైల్ని తీసుకెళ్ళి S3లోకి అప్లోడ్ చేశాను. ఆ అప్లోడ్ చేస్తున్న క్రమంలో నేను ఎక్కడ కూడా యూజర్ ID పాస్వర్డ్ కానీ యాక్సెస్కి సీక్రెట్గా కానీ సప్లై చేయలేదు. ఎందుకంటే రోల్ ద్వారా నేను కావాల్సిన ప్రివిలేజెస్ ఆల్రెడీ ఇచ్చేసాను. అలాగే అక్కడ EC2 S3 తోటి కమ్యూనికేట్ అయింది. దానికి బ్రిడ్జ్ ఏంటి, నాకు రోల్, ఆ రోల్లో S3 పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మీ ల్యాండా వెళ్ళి వేరే సర్వీస్ తోటి, ఉదాహరణకి డైనమోడిబి కావచ్చు, RDS కావచ్చు, ఇలాంటి ఏదైనా ఒక సర్వీస్ తోటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే మీరు ఆ ల్యాండాకి అసైన్ చేసిన రోల్ ఏదైతే ఉందో దానికి రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్నమాట. ఓకే, తర్వాత ల్యాండా ఎగ్జిక్యూషన్ టైం అనేది మ్యాక్సిమం 15 minutes వరకు ఉంటుంది. మన అవసరాన్ని బట్టి మనం టైం అనేది సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే మెమరీ అంటే ర్యామ్ మెమరీ, ఇది ఎలా ఉంటుందంటే మినిమం 128 MB నుంచి 10240 MB వరకు ఉంటుంది. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్న మెమరీ ప్రకారం మనం ఈ లిమిట్ అనేదాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ లిమిట్, ఈ మెమరీ అనేది మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టే ల్యాండా ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఉంటుంది. మనం ఎక్కువ మెమరీ అలొకేట్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. అయితే ఫాస్ట్గా అయిపోవాలి కదా అని చెప్పి ఎక్కువ మెమరీని అలొకేట్ చేసాం అనుకోండి, బిల్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ల్యాండా అనే సర్వీస్ ప్రతి నెల మనకి 1 million రిక్వెస్ట్ వరకు ఫ్రీ. అలాగే 4 lakhs GB సెకండ్స్ మెమరీ కూడా ఫ్రీ. ఆ లిమిట్ దాటితే బిల్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ల్యాండా బిల్ స్ట్రక్చర్ అనేది కూడా ఎలా ఉంటుందో చూద్దాం.
AWS లాంబ్డా ప్రైసింగ్ అనేది ఎలా ఉంటుంది అని చూస్తే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ ప్రకారం ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, విత్ AWS లాంబ్డా యూ పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్. యూ ఆర్ చార్జ్డ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ యువర్ ఫంక్షన్స్ అండ్ ద డ్యూరేషన్, ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ యువర్ కోడ్ టు ఎగ్జిక్యూట్ అండ్ ద డ్యూరేషన్, ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ యువర్ కోడ్ టు ఎగ్జిక్యూట్. అంటే ఏంటంటే మనం ఏ విధంగా బిల్ పే చేయాల్సి ఉంటుందంటే మన లాంబ్డా ఫంక్షన్ని ఎంతవరకు వాడుకున్నాము అన్న దాని ప్రకారం మన బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎన్ని సెకండ్స్ వాడుకున్నాము, డ్యూరేషన్ ఎంత, ఇలాంటి కండిషన్స్ ప్రకారం బిల్ పే చేయాలి. అలాగే ద AWS లాంబ్డా ఫ్రీ యూసేజ్ స్టైల్ ఇంక్లూడ్స్ 1 million ఫ్రీ రిక్వెస్ట్ పర్ మంత్ అండ్ 4 lakhs GB సెకండ్స్ ఆఫ్ కంప్యూట్ టైం పర్ మంత్. అంటే ఏంటంటే ప్రతి నెల వీళ్ళు మనకి 1 million ఫ్రీ రిక్వెస్ట్లు ఇస్తారు. అలాగే 4 lakhs GB సెకండ్స్ ఆఫ్ కంప్యూట్ టైం కూడా ఫ్రీగా ఇస్తారు అనమాట. ఈ 2 లెవెల్స్ దాటిపోయి కనుక మనం యూజ్ చేస్తే బిల్ అనేది పే చేయాల్సి వస్తుంది, అది కూడా యూజ్ చేసుకున్న సమయానికి. ఓకే, ఇప్పుడు ఈ లాంబ్డా ప్రైసింగ్ అనేది ప్రతి రీజియన్లోనూ ఒకే విధంగా ఉండదన్నమాట. ఒక రీజియన్లో ఒక విధంగా ఉంటే ఇంకొక రీజియన్లో ఇంకొక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది US ఈస్ట్ రీజియన్కి, ఇక్కడ వచ్చి 1 million రిక్వెస్ట్లకి $0.20 ఉంటే, అలాగే డ్యూరేషన్ మెమరీ కన్జంప్షన్కి ఎవ్రీ జీబీ సెకండ్కి వచ్చి చూడండి $0.00001666667 చూపిస్తున్నారు అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్కడ ఆ పర్టికులర్ రీజియన్లో, US ఈస్ట్ రీజియన్లో. అదే మళ్ళీ ముంబై రీజియన్కి కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీజియన్కి కానీ వెళ్తే మళ్ళీ అది కూడా మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, తర్వాత మెమరీ కన్జంప్షన్కి ఏ విధంగా బిల్ ఉంటుంది అన్నది చూస్తే 1 millisecondకి ప్రైస్ ఏ విధంగా ఉంటుందంటే 128 MB కనుక మనం యూజ్ చేసుకుంటే ఇక్కడ చూడండి పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటున్నాయి, అది చదవాలంటేనే కష్టంగా ఉంది. ఈ విధంగా బిల్లింగ్ ఉంటుందన్నమాట. అదే 512 MB అయితే ఒకటి, అలాగే చివరికి వచ్చేసరికి 10240 MB కనుక అంటే మ్యాక్సిమం మనం యూటిలైజ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ప్రైసింగ్ ఉంటుంది పెర్ 1 millisecond. ఈ విధంగా AWS లాంబ్డా వాళ్ళ బిల్లింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి AWS లాంబ్డా ప్రైజింగ్ అని కొట్టండి, మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లియర్గా వచ్చేస్తుంది. అంటే ప్రతి రీజియన్లో ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ చాలా క్లియర్గా అక్కడ మీకు అవైలబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా, తర్వాత మనం కంకరెన్సీ, లాంబ్డా కంకరెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లాంబ్డా కంకరెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంది, దాన్ని మనం ఏదో ఒక AWS సర్వీస్ నుంచి ఇన్వోక్ చేసాం. ఆ ఇన్వోక్ చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే ఆ లాంబ్డా ఫంక్షన్కి ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి AWS వాళ్ళు లాంబ్డా కంకరెన్సీ గురించి ఇచ్చిన డాక్యుమెంటేషన్లో కంకరెన్సీ అంటే ఏంటి అన్నది చెప్తున్నారు అనమాట. కంకరెన్సీ is the number of requests that your function is serving at any given time. When your function is invoked, Lambda allocates an instance of it to process the event. When the function code finishes running, it can handle another request. దీని అర్థం ఏంటంటే మనం ఒక లాంబ్డా ఫంక్షన్ ఇన్వోక్ చేయగానే ఒక పర్టికులర్ టైంలో అనమాట ఆ ఫంక్షన్ ఏమవుతుంది, ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. మన వర్క్ జరుగుతూ ఉంటుంది, ఏదైనా మనం ఒక ఈమెయిల్ పంపడమో లేకపోతే ఏదైనా ఒక డేటా రీడ్ చేసి రైట్ చేయడమో ఇలాంటిది ఏదో చేయడం అని చెప్పి మనం ఆ ఫంక్షన్లో కోడ్ రాస్తాం, అది జరుగుతూ ఉంటుంది. ఆ టైంలోనే మళ్ళీ ఆ ఫంక్షన్ని ఎవరైనా హిట్ చేశారనుకోండి ఇంకొక ఇన్స్టెన్స్ జరుగుతుంది, ఇంకొక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, జరగడం కాదు. ఓకే, అంటే 2 ఇన్స్టెన్సెస్ వచ్చాయి. ఇలాంటి ఇన్స్టెన్సెస్ మనకి ఒకేసారి 1000 వరకు హ్యాండిల్ చేయగలం అనమాట. ఓకే, అది కోటా ఉంటుందన్నమాట. ఒక రీజియన్లో మనం అంటే ఈ ఒక్క ఫంక్షన్కే కాదు, మనం ఒక 100 ఫంక్షన్స్ రాసుకున్నాం అనుకోండి, 100 ఫంక్షన్స్కి హిట్టింగ్ జరిగింది, వన్ టైం జరిగింది అంటే 100 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. అదే 10 times ఒక్కొక్క ఫంక్షన్ మీద జరిగింది అనుకోండి, అంటే 10 members ఎవరో ఆ ఫంక్షన్ ఇన్వోక్ చేయడానికి రకరకాల ప్లేసెస్ నుంచి ట్రై చేశారు, అంటే 10 into 100 1000 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యాయి. అక్కడితోటి మీ రీజియన్కి ఉన్న కోటా, డిఫాల్ట్ కోటా ఫినిష్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మీరు ఇంకొకసారి ఆ లాంబ్డా ఫంక్షన్ అదే పర్టికులర్ టైంలో అంటే ఈ 1000 ఫంక్షన్స్ హిట్ అయ్యి 1000 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యి అవి రన్ అవుతున్న టైంలో ఇంకొకసారి మీరు ఆ ఫంక్షన్ని హిట్ చేస్తే మీకు ఆ వర్క్ జరగదు, థ్రోట్లింగ్ ఎర్రర్ వస్తుంది. అంటే నీకు ఇచ్చిన కోటా ఫినిష్ అయిపోయింది బాబు, ఇంతకు మించి నువ్వు చేయలేవు అని చెప్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎక్కువ ఉండి మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్న టైంలో మనం AWS వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. బాబు నాది కోటా ఇది సరిపోవట్లేదు, నువ్వు ఇచ్చిన డిఫాల్ట్ కోటా దాన్ని 1000 నుంచి పెంచు అని చెప్పి వాళ్ళని మనం అడగచ్చు అనమాట. అది ఎంతవరకు పెంచవచ్చు అంటే hundreds of thousands అంటే ల్యాక్స్లో మనం ఆ కోటా అనేదాన్ని పెంచుకోవచ్చు, కానీ దానికి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఓకేనా, అదే కన్కరెన్సీ అంటే.
అండ్ ఎట్ ద సేమ్ టైం మనం అప్లోడ్ చేస్తున్న ల్యాండా ఫంక్షన్ సైజ్ అనేది కూడా మ్యాటరే. ఆ సైజ్ ఎప్పుడు కూడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. ఒక రీజియన్లో డిఫాల్ట్గా మనం అప్లోడ్ చేసిన ల్యాండా ఫైల్ సైజ్ కావచ్చు, లేకపోతే దాని వెర్షన్స్, లేయర్స్, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మనం అవన్నీ చదువుకుంటాము. మన ఫంక్షన్కి లేయర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత వెర్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటిలన్నిటి సైజు కలిపి మ్యాక్సిమం 75 GB ఉండాలి. ఒకవేళ ఆ సైజ్ కనుక దాటిపోతే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు కూడా మనం వాళ్ళని అడగచ్చు, నాది మీరు ఇచ్చిన డిఫాల్ట్ కోటా సరిపోవట్లేదు, నాకున్న కోటాని మీరు పెంచండి అంటే దాన్ని టెరాబైట్స్ వరకు వాళ్ళు పెంచుతారనమాట. ఇదంతా ఏంటంటే రిక్వెస్ట్లో జరుగుతుంది కానీ డిఫాల్ట్గా ఉండదు. మ్యాక్సిమం 1000 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి అండ్ 75 GB ఇస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ యువర్ ల్యాండా ఫంక్షన్స్. అంటే ఒక పర్టికులర్ రీజియన్లో అది. మళ్ళీ రీజియన్ మార్చుకుని కాలిస్తే చేసుకోవచ్చు, కానీ ఆ పర్టికులర్ రీజియన్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం మనం ఇంతవరకే ఇవ్వగలం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ల్యాండా కన్కరెన్సీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ల్యాండా గురించిన ఇంట్రడక్షన్. అసలు ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం, అసలు ల్యాండా అంటే ఏంటి, ల్యాండా ఫంక్షన్ ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తున్నాయి, ల్యాండా బిల్లింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఇంకా ల్యాండాని ఎలా ఇన్వోక్ చేస్తారు, అంటే డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేసుకుని మనం ల్యాండా ఫంక్షన్ని ఇన్వోక్ చేయడం అంటే ఏంటి అనేది థియరిటికల్గానే నేర్చుకున్నాం. మనం ఇప్పటివరకు ప్రాక్టికల్గా చేయలేదు, అది నెక్స్ట్ వీడియోస్లో చేస్తాం. అండ్ ల్యాండా కంకరెన్సీ, ప్రైసింగ్, ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, ఆ ల్యాండా ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.